నమస్తే అండి. ఓం గం గణపతియే నమః. మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణపతి పూజిస్తాం. మరి అలాంటి గణపతికి కోటి సార్లు హోమం చేస్తే అదే మహాకోటి గణపతి యజ్ఞం అసలు ఇది ఏంటి? దీనివల్ల ఏం లాభం? ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మహాజ్ఞాని ఉన్నారు. వేదాలను, శాస్త్రాలను తన జీవితంగా మార్చుకున్న బ్రహ్మశ్రీ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గురువుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారు స్వాగతం. నమస్కారం. నమస్కారం అమ్మా. ఓం గం గణపతయే నమః. గురువుగారు, ముందుగా మహాకోటి గణపతి యజ్ఞం అంటే ఏమిటి? సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలరా? కోటి అంటే నిజంగానే కోటి సార్లు మనం చెయ్యాలా? యజ్ఞం అనేది మన పూర్వీకులు, మన తాంత్రులు, వేదాలు, శాస్త్రాలు చెప్పింది. గణపతి యజ్ఞం చేసినప్పుడు మనము మొత్తం గ్యాలక్సీ, యూనివర్స్, కాస్మోస్తో కనెక్ట్ అవుతాము అనమ్మా. నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 4 పాదాలు ప్రతి నక్షత్రంలో ఉన్నవి అన్నీ కలిసి మనతో కనెక్ట్ అవుతాయి. అప్పుడు వాళ్ళందరినీ మనం ఒక ఫ్రెండ్షిప్ చేసుకున్నట్టు కదా, స్నేహం చేసుకున్నట్టు. సో వాళ్ళందరికీ మంచి జరిగి కలుస్తాం మనం అందరం. కాబట్టి ఆ తర్వాత నువ్వు ఏం చేసినా కూడా అది 1000 ఎంతలు మంచి జరుగుతుంది, ఇంకా పవర్ఫుల్ అది. అండ్ గణపతి ఫస్ట్ చేశాకే ఇంకేదైనా సరే. గణపతి పూజ ఒకటైతే యజ్ఞం ఇంకా అల్టిమేట్. యజ్ఞాన్ని మించింది లేదు. దేవుడైనా కష్టం వచ్చినప్పుడు రాముడైనా కృష్ణుడైనా యజ్ఞమే చేశారు. సో మనం వాళ్ళ దగ్గర నుంచి చూసి మనం కూడా నేర్చుకోవాలి. మన పూర్వీకులు రోజు చేసేవారు, మనమేమో అంత మానేసాం కదా, 2-3 తరాలు మానేశారు. అది కాదు. యజ్ఞం ప్రతి ఒక్కరూ యజ్ఞంలో ఒక్కసారి పాల్గొనాలి. ఆ తర్వాత దాని అనుభవంతో మీకే తెలుస్తుంది. ఇంక తర్వాత రోజు చేస్తారా లేదా ఏంటి అనేది. గురువుగారు, కేవలం ధనవంతులు, పెద్దవాళ్ళు మాత్రమే చేయగలరా ఈ యజ్ఞం? లేదా ఒక సామాన్య గృహస్థులు, ఒక విద్యార్థి ఇందులో ఎలా కావచ్చు? దేవుడి ముందర అందరు పిల్లలు, బిడ్డలు దేవుడికి పిల్లలే. అందుకని దేవుడి కంటి ముందర, దేవుడికి ముందర ఎవ్వరూ ఒకళ్ళు పెద్ద ఇంకోళ్ళు చిన్న అని లేదు, ఉండదమ్మా. తప్పది, అలా ఉండదు ఎప్పుడు. తల్లి దగ్గర పిల్లలందరూ ఎలాగైతే ఒక్కరు, అలాగే దేవుడికి కూడా మనందరం పిల్లలము, అందరూ సమానమే. ఓకే గురుజీ, మీరు ఇప్పటి వరకు ఎన్నో యజ్ఞాలు చేశారు. ఈ మహాకోటి యజ్ఞం చేస్తున్నప్పుడు మీకు ఎదురైన ఏదైనా అద్భుతం అనుభవం